ఓం శ్రీ మాత్రే నమః. పాండవులు విరాట నగరంలో అజ్ఞాతవాసం చేస్తున్నారనే సందేహంతో వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయదలసి విరాటరాజుతో పాతవైరం గల త్రిగర్త దేశాధిపతి సుశర్మతో మొదటిగా దక్షిణం వైపు నుండి దాడి చేయిస్తే విరాటరాజు అతన్ని ఎదుర్కొనుటకు ససైన్యంగా అటు వెళతాడు. మనం ఒకరోజు ఆగి ఉత్తరం వైపు నుండి ముట్టడిద్దాం. ఒకవేళ పాండవులు ఉంటే అతడిని రక్షించేందుకు తప్పక వస్తారు. అప్పుడు వారి అజ్ఞాతవాసం భగ్నమై మరలా 12 సంవత్సరాల అరణ్యవాసం ప్రారంభించాలి. ఒకవేళ వారు లేకపోతే విరటుని గోధనాన్ని మనం కైవసం చేసుకుంటాం అన్నాడు దుర్యోధనుడు. ఇదే అదనుగా భావించిన సుశర్మ పాతవైరం తీర్చుకున్నటకు తన సైన్యంతో కృష్ణపక్ష సప్తమి నాడు అగ్నికోణం వైపు నుండి దాడి చేశాడు. మరుసటి రోజు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది వీరులతో సహితంగా దుర్యోధనుడు ఉత్తరం వైపు గోవులను పట్టుకున్నాడు. వారిని ఎదిరించిన గొల్లలను వాడి బాణాలతో హింసించారు. గొల్లల నాయకుడు అత్యంత వేగంగా రాజభవనానికి చేరి విలపిస్తూ జరిగిన విషయం చెప్పి రక్షించమన్నాడు. అంతఃపుర స్త్రీల మధ్యన గల భూమింజయ నామధేయుడైన ఉత్తరుడు చాలా ఉత్సాహంగా, తప్పకుండా వెళ్తాను, నా ధనస్సు చాలా దృఢమైనది, కానీ గుర్రాలను తోలడంలో నిపుణుడైన సారథి నాకు కావాలి. ఒకవేళ మంచి సారథి లభించినట్లయితే ఇంద్రుడు రాక్షసులను భయకంపితులను చేసినట్లుగా దుర్యోధన, భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామ మొదలైన ధనుర్ధారులందరినీ నిర్వీర్యులను చేసి ఒక్క క్షణంలో మన గోవులను వెనక్కి తీసుకువస్తాను అని బేరాలు పలికాడు. వారు యుద్ధంలో నా పరాక్రమం చూసి వీడు తప్పకుండా కుంతీపుత్రుడైన అర్జునుడే, కాకపోతే మనల్ని ఇంతగా బాధిస్తాడా అంటూ గప్పాలు కొట్టాడు ఉత్తరుడు. రాజకుమారుడైన ఉత్తరుడు అంతఃపుర స్త్రీల మధ్యన కూర్చొని అర్జునుని పేరు తలవడంతో ద్రౌపది అతని ముందుకొచ్చి మదపుటి ఏనుగు వలె మహాకాయుడైన చూడచక్కని యువకుడైన బృహన్నల పూర్వం అర్జునుని వద్ద సారథిగా పనిచేశాడు. అతడు మీకు సారథి అయితే మీరు తప్పకుండా కౌరవులను గెలిచి గోవులను మరల్చి తీసుకురాగలరు అన్నది. సైరంధ్రి మాటలతో ఉత్తరుడు తన చెల్లి ఉత్తరను వెళ్ళి బృహన్నలను ఈ పనికి ఒప్పించు అన్నాడు.